ఈ రోజు జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 205 పరుగులకి ఆల్అౌట్ అయింది. 44 రన్స్ తేడాతో టీమిండియా న్యూజిలాండ్ మీద విజయ దుందుబి మోగించింది. ఇందులో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లు వేసి 42 పరుగులు మాత్రం ఇచ్చి 5 వికెట్లు కూడా తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కీలక ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ పైన టీమిండియా విజయం సాధించింది. ఇందులో వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సాధించాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు. అలాగే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 98 బంతులు ఆడి 79 పరుగులు చేశాడు. అయితే ఇందులో 4 4లు 2 6లు కూడా ఉన్నాయి. చివరిలో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడి 45 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 4 4లు 2 6లు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్లలో కూడా మ్యాట్ ఎండే 5 వికెట్లు తీశాడు.